హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి స్వీట్ రెసిపీ అండి. మాల్పువాని ఇంటి దగ్గరే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి మాల్పువాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఇలా ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇలా జల్లించుకునే జల్లెడ కానీ లేదంటే ఇలాంటి స్ట్రైనర్ కానీ ఉంటే దాంట్లోకి మీరు 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడైతే నేను 2 కప్పులు ఫుల్గా కాదండి, 1 కప్పు ఫుల్గా, మరొక కప్పు హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మైదా పిండిని శుభ్రంగా జల్లించేసుకున్నానండి. జల్లించుకొని ఇప్పుడు దానంతటిని దగ్గరికి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకుంటున్నాను. అలానే 10 రూపీస్ది మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ మొత్తాన్ని వేసేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చిన పాలనే వాడాలండి. ఇక్కడ పచ్చిపాలు వాడినట్టయితే మనకి వెంటనే పాడైపోతుందండి స్వీట్ మాల్పువా అనేది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అదే కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే మనకి స్వీట్ అనేది 4 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా 2 కప్పుల పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల పాలుకి కొంచెం పక్కన పెట్టాను, కానీ మొత్తం అన్నిటిని వేసేసుకున్నానండి. వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. పంచదార వేసాం కాబట్టి అది కరిగి ఇంకాస్త పల్చగా కానీ అవుతుందండి. ఇప్పుడు ఇలాంటి ఒకటి దంచుకునేది ఉంటుంది కదా రోలు, దాంట్లో నేను కొంచెం సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 3 యాలకులను కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నిటిని మెత్తగా దంచేసుకోవాలి. లేదు కచ్చాపిచ్చాగా దంచుకున్నా కూడా ఓకే అండి. దంచుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నానండి. ముందుగా దంచుకున్న దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. దీన్ని అయితే స్కిప్ చేయకండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఉప్మా రవ్వ ఇంకా పంచదార ఏ క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే డ్రై కోకోనట్ పౌడర్నైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా లైన్ గీస్తే మనకి లైన్ అనేది కనిపించాలి. పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పిండి వేసేటప్పుడు మనం బాగా కలిపి గరిటెని అప్పుడు వేసుకోవాలండి. గరిటెని కూడా శుభ్రంగా క్లీన్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకి చిన్న పిండి అనేది ఆయిల్లో పడకుండా అంతా ఒకే దగ్గర చక్కగా మంచి షేప్లో పడుతుంది. కాబట్టి గరిటెని శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు వేసుకోండి. ఆ మాల్పువా పైన వేడి ఆయిల్ వేస్తే చూడండి చక్కగా పొంగుతూ ఉన్నాయి కదా. వేడి ఆయిల్ వేయటం వల్ల మనకి మంచిగా పొంగుతాయండి. దీంట్లో మనం బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఇలాంటివి ఏమీ వేయలేదండి. చక్కగా మంచిగా పొంగుతున్నాయి. పిండి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకి ఇలానే పొంగుతాయండి. ఈ స్వీట్ మాల్పువా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. మాల్పువాని 2 ప్రాసెస్లో చేస్తారండి. ఒకటి ఇలా చేస్తారు, ఇంకొకటి పంచదారని పాకం పట్టి ఆ పాకంలో ఈ మాల్పువాని కూడా వేసుకుంటారండి. మీకు ఏ ప్రాసెస్ కావాలి అనుకుంటే దాంతో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి ఈ మాల్పువా స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.